హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు వస్తున్నాయి. ఈ రేషన్ కార్డులు ఎలా ఉంటాయి, ఎప్పుడు లభిస్తాయి, ఎవరికి వస్తాయి, ఈ పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏటీఎం కార్డు సైజులో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురాబోతుంది. ఇప్పటి పాత కార్డులకు బదులుగా ఇవి మన్నికగా ఉండే పీవీసీ మెటీరియల్తో తయారవుతాయి. 760 మైక్రాన్ల మందం, 85.4 మిల్లీమీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉండబోతుంది. కార్డుకు ముందు వైపు తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్ కార్డు నెంబర్, కుటుంబ పెద్ద పేరు, రేషన్ షాప్ నెంబర్, కిలోగ్రామ్, సంబంధిత అధికారి సంతకం, వెనుక వైపు జిల్లా, మండలం, గ్రామాల పేర్లు, కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 1,20,00,000 కొత్త రేషన్ కార్డులను ముద్రించబోతుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం టెండర్లను ఆహ్వానించింది. మార్చి 25 మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్త రేషన్ కార్డుల ముద్రణ టెండర్లకు అవకాశం ఉంది. మార్చి 26న సాంకేతిక ఆర్థిక బిడ్లను తెరిచి అర్హులైన కంపెనీలకు ముద్రణా బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఒప్పందం కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా 2 సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది. ముద్రణా ఖర్చు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. కొత్త కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల బోగస్ లేదా నకిలీ కార్డులకు అవకాశం ఉండదు. కుటుంబ సభ్యుల చేర్పు లేదా తొలగింపు సులభతరమవుతుంది. ఏ మార్పు అయినా తక్షణమే అప్డేట్ చేయవచ్చు, కొత్త క్యూఆర్ కోడ్ జనరేట్ చేయవచ్చు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే అవసరమైన డాక్యుమెంట్స్తో మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి.